నమస్కారం, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీయ రుచుల చిరునామా. మన ఇంట్లో జనరల్గా బోర్ తవ్వుతాం కదా. ఆ బోరు 3-4 ఏళ్ళు అయ్యేసరికి ఎండిపోతుంది. అందులో ఒక చుక్క నీరు కూడా రావండి, ఊరికే ఎండిపోతూ ఉంటాయి. కొన్ని బోర్లు 10 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు. అబ్బాబాబా, మా ఇంట్లో కూడా 2 బోర్లు తవ్వాం, రెండిట్లోని నీళ్లు రావట్లేదు. ప్రతిరోజు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్క చోట. కానీ ఎప్పుడైనా ఒక బోర్ గురించి విన్నారా? అది తవ్వి 100 ఏళ్ళు అయిందంట, అయినా ఇప్పటికీ అందులోంచి క్రూడ్ ఆయిల్ వస్తుందంట. ఇలాంటి వింతలు ఎక్కడైనా జరుగుతాయంటారా? జరుగుతాయండి, ఎక్కడో కాదు, మన ఇండియాలోనే జరుగుతాయి. అస్సాంలోని ఒక బోర్ ఉంది. ఆ బోర్ నుంచి 100 ఏళ్లుగా క్రూడ్ ఆయిల్ గ్యాస్ తీస్తూనే ఉన్నారంటండి. 100 ఏళ్ళేంటి, 100 ఏళ్ళు పై మాటే అని కూడా చెప్తూ ఉంటారు. ఎంత గొప్ప వింత కదండి. మరి ఈ వింత జరుగుతుంది ఎక్కడో కాదు, మన అస్సాంలోనే. అసలు ఇండియాలో అంట మొదటి బోర్ తవ్వింది అస్సాంలోనే. వరల్డ్ వైడ్ తీసుకుంటే అమెరికాలో ఫస్ట్ బోర్ తవ్వారంట. అది చాలా గొప్ప విషయం వాళ్ళకి. ఆ తర్వాత తవ్విన బోర్ ఎక్కడ అంటే మన ఇండియా అస్సాంలో. అదే ఈ బోర్. ఈ బోర్కి అంత విశిష్టత ఉంది. సో అస్సాంలో ఇలాంటి వింతలు చాలా ఉన్నాయి. వాళ్ళ ఫెస్టివల్స్ కానివ్వండి, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, వాళ్ళ కల్చర్ కానివ్వండి, అన్నీ చాలా వింతగా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరి ఈ రోజు నేను నేర్పించిపోయే రెసిపీ ఏంటంటే, ఫస్ట్ రెసిపీ లోబియోంకి రోటీ. దీని మీనింగ్ ఏంటి అని నన్ను అడగద్దు, నాకు తెలిసింది మీకు చెప్తాను. లోబియో అంటే బొబ్బర్లండి, అలసందలు అని కూడా అంటారు. వాటితో వాళ్ళు రోటీ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు. అక్కడ ఫేమస్ రెసిపీ. మరి అది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు నేర్పిస్తా. సెకండ్ రెసిపీ చేసే ముందు పేరు చెప్తాను, ఎందుకంటే ఆ పేరు చాలా వింతగా ఉంటుంది, మీరు మర్చిపోతారు. మీరేంటి, నేను కూడా మర్చిపోతున్నాను. సో మరి ఫస్ట్ లోబియోంకి రోటీ చూసేద్దాం. లోబియోంకి రోటీకి ఫస్ట్ లోబియా కావాలి మనకి. అవే బొబ్బర్లు, అలసందలు. ఇవి హెల్త్కి చాలా మంచిది. మనం అస్సలు తినమండి, చాలా తక్కువ సార్లు తింటాము. సో మీకోసం స్పెషల్గా నేను ఈ రెసిపీని వెతికి అస్సాం క్విజిన్ నుంచి తీశాను. ఇవి వీళ్ళు అస్సలు తినరు. ఇవి తినిపించాలి అంటే మా వ్యూవర్స్ అందరికీ ఒక చక్కని రెసిపీ నేర్పించాలి అని డిసైడ్ అయ్యాను. సో వీటితోటి ఈరోజు ఒక చక్కటి రోటీ తయారు చేస్తాను నేను. సో మరి ఇవి మనం నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకోవాలి. సో నేను నానబెట్టి ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాను. వీటిని మిక్సీ పట్టాలి. సో మిక్సీ జార్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఈ అలసందల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి కాస్త ఎక్కువే వేసుకుందాం, ఎందుకంటే ఇవి మనకి టేస్ట్ ఉండదు. బొబ్బర్లు ఏంటంటే మనకి అందులో కారం, ఉప్పు ఏం ఉండవు కాబట్టి మనం కాస్త మిర్చి వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఉప్పు నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం గోధుమ పిండిలో కలుపుకోవాలి. సో దాని బదులు ఇందులో వేసేసుకుంటే ఒక్కసారి పని అయిపోతుంది. కొంచెం వాటర్ వేద్దాం. ఓకే, దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. కాస్త వాటర్ వేసుకోవాలి. ఒక్కసారి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, చూసుకొని జాగ్రత్తగా ఎంత కావాలో అంతే వేసుకోండి. ఓకే, డన్, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత ఇందులో మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర,
వేసుకున్నాక కాస్త కలిపి ఆయిల్ వేసుకొని సో ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలుపుకొని చపాతీ ముద్ద ఎలా ఉంటుంది అలా తయారు చేసుకోవాలి. సో చపాతీ ముద్ద రెడీ అయిపోయింది. తవా పెట్టుకొని హీట్ చేసుకుందాం. అయితే దీన్ని మనం చిన్న చిన్న పరాటాల్లాగా చేసుకోవాలి. చపాతీలాగా చేసుకోవడానికి అవ్వదు ఇది. సో ఇవి వెరైటీ పరాటాలు, ఇలా పరాటాల్లాగా చేసుకోవాలి. సైజ్ మీ ఇష్టం. పెద్ద చేసుకోవాలంటే పెద్ద చేసుకోవచ్చు, చిన్న చేసుకోవాలంటే చిన్న చేసుకోవచ్చు, మీకు ఎలా నచ్చితే అలాగా. కానీ వీటిని మీడియం సైజ్, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇందులో మనకి బొబ్బర్లు ఉడికించి వేసుకున్నాం కదా, అది కుక్ అవ్వాలి అంటే పెద్ద చేసేస్తే అది సరిగ్గా ఫ్రై అవ్వదు లోపల. సో పచ్చిగా ఉంటుంది. ఓకే, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఈ తావా మీద వేసేసుకుందాం. వేసి కాస్త ఆయిల్ వేసుకోవాలి. సో ఇంకొకటి చేసుకుంటాను. ఇది బొబ్బర్లు పేస్ట్ చేసి వేసుకున్నాం కదండి, అందుకే కొంచెం అంటుకుంటూ ఉంటుంది. మనం పొడిపిండి వేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే బాగానే వస్తాయి. వేసేసుకుందాం సైడ్. ఇవి వెంటనే చేసుకోవాలండి, లేకపోతే మనం చేసి పక్కన పెట్టాం అనుకోండి ఆ దానికే అంటుకుపోతుంది. సో ఫాస్ట్గా చేసుకోవాలి. చేసిన వెంటనే మనం ప్యాన్ మీద వేసేసుకోవాలి. పరాటాలు కాబట్టి కొంచెం లావుగా ఉంటాయి. మీకు బటర్ ఇష్టం ఉంటే, ఘీ ఇష్టం ఉంటే దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం అస్సామీస్ మాత్రం దీన్ని ఆయిల్తోనే చేసుకుంటారు. ఓకే, ఫ్రై అయిపోతున్నాయి. ఈలోపు నేను ఏం చేస్తానంటే అవి ఫ్రై అయ్యేలోపు సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటా. వేడిగా లోబియాంకి రోటీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. లోబియాకి రోటీకి కావాల్సిన పదార్థాలు: బొబ్బర్లు 1 కప్పు, అల్లం 2 స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, పచ్చిమిర్చి 4, నూనె తగినంత, ఉప్పు తగినంత. లోబియాకి రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా బొబ్బర్లు ఉడకబెట్టి పెట్టుకోవాలి. అందులో అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, కొత్తిమీర, కాస్త నూనె వేసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న ఉండల్లాగా చేసుకొని పరాటాల్లాగా ఒత్తుకోవాలి. ప్యాన్ పై 2 వైపులా ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే లోబియాకా రోటీ రెడీ.
లోబియోంకి రోటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. మామూలుగా పరాటాలు చాలా రకాలు చేసుకుంటాం కదా. ఆలు పరాటా, కాలీఫ్లవర్ పరాటా, గ్రీన్ పీస్ పరాటా, చాలా రకాలు, ఆనియన్ పరాటా ఉంటుంది. వెరైటీ పరాటాలు చేసుకొని తింటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే ఫర్ ఏ చేంజ్ ఏదైనా వెరైటీగా చేసుకుంటే బాగుండు అనుకుంటారు. అంతేకాదు బొబ్బర్లు హెల్త్కి చాలా మంచిది. మనం అసలు ఎప్పుడు ఏ డైట్లను తీసుకోం అసలు. సో ఈ పరాటాలు మనం బొబ్బర్లతో చేసుకున్నాం కాబట్టి చాలా మంచిది. సో మరి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్పేస్తాను. అవసరం లైట్ ఫుడ్ తినాలి అనుకుంటే 7:30 కల్లా ఇలాంటి రోటీస్ అంటే ఇలాంటి పరాటాస్ చేసుకొని తినండి. చాలు, మీ స్టమక్ ఫిల్ అవుతుంది, మీ హెల్త్ కూడా బాగుంటుంది. ఓవరాల్గా సూపర్ అండి, ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే దేకియా సాక్. చాలా వింతగా ఉంది కదా. దీని మీనింగ్ అడగద్దు, కానీ ఇందులో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో చేసినవి నేను అదేంటి అసలు ఎలా అన్న చెప్తాను. దేకియా సాక్ అన్నారు కదా, నాకు తెలిసి సాగ్ అంటే ఏదో ఒక ఆకుకూరలు. సో వీళ్ళు పాలకూరతోటి చేస్తారనమాట ఈ రెసిపీని. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరి ఆ రెసిపీ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, మీరు అలా చూసేసేయండి. ఈ దేకియా సాక్కి మనం ఫస్ట్ ఒక సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పిస్తాను, చాలా ఈజీగా ఉంటుంది. అలాగే శనగపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి. నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఆ తర్వాత బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇవి కూడా రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ప్రొసీజర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సాస్ తయారు చేసుకోవాలి. సాస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పండి. ఇది కూడా మనం మస్టర్డ్ ఆయిల్తోనే తయారు చేసుకుంటున్నాము. వాళ్ళ రెసిపీస్ మ్యాక్సిమం మస్టర్డ్ ఆయిల్ ఉంటాయి. ఒక 3 స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం వెల్లుల్లి, వీటిని మనం ఇందులో వేసుకోవాలి. కాకపోతే దీన్ని కొంచెం చాప్ చేసుకుందాం. చాప్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మీడియం సైజ్లో చాప్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం చాప్డ్ గార్లిక్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కొంచెం టొమాటోస్ వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అవుతుంది. ఇప్పుడు టొమాటోస్ వేసుకొని మూత పెట్టుకుందాం. టొమాటోస్ వేసుకున్నాక అవి బాగా కుక్ అవ్వాలి, సాఫ్ట్ అయిపోవాలి. సో దాన్ని మూత పెట్టి అలా ఉంచుకుందాం. ఇటువైపు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. అదేంటంటే కొంచెం క్యూమిన్ సీడ్స్, జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు ఇటువైపు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాస్త దోరగా వేయించుకోవాలి. ఇది వేయించుకున్నాక మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేడెక్కాలి. మరి వెయిట్ చేద్దామా? ఓకే, ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే టొమాటోలోని కాస్త వాటర్ వేసుకున్నాం. సో సాఫ్ట్గా అయ్యేదాకా టొమాటో నుంచి జ్యూస్ అంతా బయటకు వచ్చి దగ్గరకు అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. అలా అయింది అంటే దాని ఇండికేషన్ మన సాస్ రెడీ అయిపోతుంది అని అర్థం. సో ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని నేను పౌడర్ చేసుకుంటాను. ఈ పౌడర్ మనకి ఈ రెసిపీలో చాలా ఇంపార్టెంట్. మనం స్పెషల్గా ఏం మసాలాస్ వేసుకోవట్లేదు. జీలకర్ర, ధనియాల పొడి మాత్రమే మనం ఇందులో వేసుకుంటున్నాం. సో జాగ్రత్తగా ఈ మసాలా పౌడర్ని చేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కాస్త మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక టొమాటో ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చూసుకున్నాం.
టొమాటో సాఫ్ట్గా అయ్యాయి కానీ ఇంకా దగ్గరకు అవ్వలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో కొంచెం సాస్ అని చెప్పాను కదా, అందుకే ఉప్పు వేసుకోవాలి, అలాగే కాస్త పంచదార వేసుకోవాలి. సో కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది దీనికి. బాగా కుక్ అయ్యేదాకా ఉంచుతాం. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలి, మర్చిపోదు. ఓకే, కాస్త బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మసాలా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ మసాలా పౌడర్ని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, దానికి ఒక 1 to 2 minutes టైం పడుతుంది. అలాగే మనకి టొమాటో సాస్ రెడీ అయితేనే మనం మిగిలిన ప్రొసీజర్ చేయగలము. సో వీ హ్యావ్ టు వెయిట్. సో టొమాటో ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఓకే, దగ్గరగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గరం మసాలా ఇది వేసుకుందాం. వేసి దీన్ని ఈ మసాలాల్లో ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపలు, పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకున్నాం కదా, దీన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పాలకూర, పాలకూర వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే మనం పప్పుని నానబెట్టుకున్నాం కానీ ఉడకబెట్టుకోలేదు. పప్పు బాగా ఉడకాలి, అలాగే పాలకూర బాగా ఉడకాలి. సో కొంచెం టైం పడుతుంది. మరి ఎంతవరకు ఉడికిందో చూసుకుందామా. పాలకూర సాఫ్ట్గా అయిపోయింది, అలాగే బంగాళదుంపలు కూడా ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మళ్ళీ పంచదార వేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత నిమ్మకాయ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. సో ఒక నిమ్మకాయ వేసుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది కదా, కొంచెం ఎల్లోగా, గ్రీన్గా, టమాటోస్ రెడ్గా చాలా బాగుంది. సో మరి ఈ దేకియా సాగ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి.
దేకియా శాక్కి కావలసిన పదార్థాలు: నూనె 1 కప్పు, వెల్లుల్లి 5, టొమాటోలు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఆవ నూనె 1 కప్పు, పచ్చిమిర్చి 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, బంగాళదుంపలు 1 కప్పు, పాలకూర 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, చక్కెర 4 టీ స్పూన్లు. దేకియా శాక్ తయారు చేసుకునే విధానం: ముందుగా శనగపప్పు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వెల్లుల్లి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి అవి కాస్త ఉడికాక ఉప్పు, పంచదార, నీళ్లు వేసి దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి. మరొక ప్యాన్లో జీలకర్ర, ధనియాలు డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని ఆవ నూనె వేసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి అవి ఫ్రై అయ్యాక టొమాటో మిశ్రమాన్ని ఇందులో వేసి దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, శనగపప్పు, పాలకూర వేసి కొంచెం నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. అవి కాస్త ఉడికాక పంచదార, నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దేకియా శాక్ రెడీ. దేకియా శాక్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు టేస్ట్ చెప్తాను. అయితే చెప్పే ముందు ఈ పేర్లు కొంచెం కష్టంగా ఉన్నాయి కదా. పేర్లు టంగ్ ట్విస్టింగ్గా ఉన్నా వాటి టేస్ట్లు మాత్రం నిజంగా టంగ్ చుట్టూ ట్విస్ట్ అవుతూనే ఉన్నాయండి. అంత యమ్మీగా ఉన్నాయి అస్సామీ రెసిపీస్. సో మీకు నచ్చిన పేరు మీరు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఏవో ఇంగ్రీడియంట్స్ని కలిపి పాలకూర, బంగాళదుంపలు, శనగపప్పు కూర అలా ఏదో పెట్టుకోండి మీకు నచ్చినట్టుగా. కానీ రెసిపీ తయారు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు టేస్ట్ చెప్తాను. నాకు పొటాటో అంటే చాలా ఇష్టం. పుల్లగా, స్వీట్గా, కొంచెం కారంగా, మిక్స్డ్ ఫ్లేవర్స్, చాలా బాగుంది. ఈ రెసిపీ మీరు రోటీతో కానీ, చపాతీతో కానీ, పూరితో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ పాలకూర ఫైబర్ కంటెంట్, హెల్త్కి చాలా మంచిది. సో పాలకూరతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవాలి, వెరైటీగా ఏదైనా తినాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆలు ఉంటే అందరూ తింటారు ఇష్టంగా. సో ఇందులో మనం ఆలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మరి చూసారు కదండి, ఇవాల్టి ఎపిసోడ్లో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. లోబియోంకి రోటీ అలాగే దేకియా శాక్, 2 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి ఎపిసోడ్లో మరొక 2 స్పెషల్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. బాయ్.